చంద్రసేన మహారాజు సత్వశీలుని సాహసం. పట్టువదలని విక్రమార్కుడు మళ్లీ చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా గమ్యం వైపు నడుస్తుండగా శవంలోని భేతాళుడు, రాజా, నీ సాహసం సామాన్యమైనది కాదు. కాని విధి అనేది ఎంతటి బలమైనదో, త్యాగం అనేది ఎంత గొప్పదో వివరించే ఒక చిత్రమైన కథ చెబుతాను. పూర్వం తామ్రలిప్తి అనే రాజ్యాన్ని చంద్రసేన మహారాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు. ఒకనాడు చంద్రసేన మహారాజు తన నమ్మకస్తుడైన సేవకుడు సత్వశీలుడితో కలిసి సముద్ర తీరాన విహరిస్తుండగా అకస్మాత్తుగా సముద్ర అలల మధ్య నుండి ఒక అద్భుతమైన సముద్ర సుందరి ప్రత్యక్షమైంది. ఆమె సౌందర్యం చూసి రాజు మంత్రముగ్ధుడయ్యాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. కాని ఆ సుందరి, రాజా, నన్ను పొందాలంటే ఈ సముద్ర గర్భంలో ఉన్న నా మాయా మందిరంలోకి రావాలి అని చెప్పి మాయమైపోయింది. రాజు ఆమె విరహంతో కుంగిపోతుండటం చూసి అతని సేవకుడు సత్వశీలుడు, ప్రభూ, మీ బాధ నేను చూడలేను. మీకోసం ఆ సుందరిని వెతికి తీసుకువస్తాను అని చెప్పి ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకాడు. అక్కడ అతనికి ఆ సుందరి కనిపించి, నీ యజమాని కోసం నీ ప్రాణాలను బలి ఇవ్వగలవా అని అడిగింది. రాజుపై ఉన్న అచంచలమైన భక్తితో ఆ సేవకుడు వెనుకాడకుండా తన ప్రాణాలను అర్పించాడు. సత్వశీలుడి త్యాగానికి మెచ్చిన ఆ సుందరి రాజు వద్దకు వెళ్ళి అతడిని వివాహం చేసుకుంది. కాని కొంతకాలం తర్వాత ఆ సేవకుడు తన ప్రాణత్యాగం చేయడం వల్లే తనకు ఈ సుఖం దక్కిందని భావించిన రాజు పశ్చాత్తాపంతో సేవకుడిని బతికించమని దేవతలను ప్రార్థించాడు. తన రాజభోగాలను సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడితో కథను ఆపిన భేతాళుడు విక్రమార్కునితో, రాజా, ఇప్పుడు నా సందేహం ఏమిటంటే, రాజు కోసం ప్రాణత్యాగం చేసిన ఆ సేవకుడిది గొప్పతనమా, లేక సేవకుడి ప్రాణం కోసం తన సుఖాలను, రాజ్యాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడిన రాజుది గొప్పతనమా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రమార్కుడు ఏమాత్రం తడబడకుండా, భేతాళ, ఇందులో గొప్పతనం రాజుదే. ఎందుకంటే ఒక సేవకుడికి తన యజమాని కోసం ప్రాణత్యాగం చేయడం అతని ధర్మం, కర్తవ్యం. అది గొప్పే, కాని అసాధారణం కాదు. కాని ఒక చక్రవర్తి అయి ఉండి సకల రాజభోగాలను అనుభవిస్తూ ఒక సామాన్య సేవకుడి త్యాగాన్ని గుర్తించి అతని కోసం తన ప్రాణసమానమైన తన రాణిని, సుఖాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడటం, అది చాలా గొప్ప విషయం. సేవకుడి త్యాగానికి అంతటి విలువ ఇచ్చిన ఆ రాజు హృదయమే అత్యున్నతమైనది. విక్రమార్కుడు మౌనం వీడి సరైన సమాధానం చెప్పగానే భేతాళుడు నవ్వుతూ శవంతో సహా మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. విక్రమార్కుడు ఏమాత్రం అలసట లేకుండా మళ్లీ వెనక్కి వెళ్ళి ఆ శవాన్ని దించి తన భుజం మీద వేసుకున్నాడు. ఆయన మౌనంగా నడుస్తుండగా భేతాళుడు మరొక కథను మొదలుపెట్టాడు.
ఆ తర్వాతి కథ కోసం తదుపరి భాగం తప్పక చూడండి.